ప్రియమైన నా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యములోనికి వెళుదాం. ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి గొప్పగా ఎప్పుడు అవుతాడు? గొప్పగా అవ్వకంటే మునుపు ఆ మనిషి యొక్క స్థితి ఏంటి, గతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? బాగుపడ్డప్పుడే మనం చాలా బాగున్నాడని అంటాము, కానీ దాని వెనుక ఎంత గొప్ప చరిత్ర ఉంటుందండి. ఈ రోజున ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అంటే, దేవుని వాక్యంలో నుండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము, అందులో ప్రాముఖ్యంగా 9వ వచనం మాత్రమే పై భాగమును చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. చాలు. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనముగా ఎంచబడ్డాడట, ఘనపరచబడ్డాడట తన సహోదరుల కంటే కూడా. ఒక మాట ఆలోచించాలి. ఈ ఎబ్బేజు అంతగా ఘనత పొందడానికి, అంతగా ఆయన ఘనపరచబడడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించేద్దాం. ఎబ్బేజు అంటేనే అర్థము ఏంటంటే వేదన. మీరు వాక్య భాగంలో చూస్తే కింది భాగంలో వేదన అని ఉంటుంది. ఎబ్బేజు అనగా వేదన. ఈ కుమారునికి తల్లి వేదన అని పేరు పెట్టింది. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ చూస్తుంటాం కొంతమంది పెద్ద మనుషుల పేరు. ఈ రోజుల్లో మోడల్గా కొత్త కొత్త పేర్లు పిలుస్తున్నారు, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే కొంతమంది పెద్ద మనుషులు పేర్లు అడుగుతూ చెప్తారు. ఏమంటారంటే పెంటప్ప, లేకుంటే పెంటయ్య అని అంటూ ఉంటారండి. పెంట అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? చెత్త వేసే స్థలం, చెత్త అని అర్థం అన్నమాట. అంటే ఎందుకు పెట్టారు ఈ పేరు అంటే, ఆ కాలంలో మా తల్లికి పుట్టి పిల్లలంతా పోతే లాస్ట్కు వీడు చెత్తలాక నేను ఉండని అని చెప్పేసి పెంటయ్య, పెంటప్ప అని పేరు పెట్టా అని అంటూ ఉంటారండి. అలాగుననే ఈ భాగంలో ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, ఈయన గారి యొక్క తల్లి చెప్పిన మాట ఏంటంటే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము 2వ భాగంలో రాయబడిన మాట ఏంటంటే, వేదన పడి ఈతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. అతని తల్లి అంట చెప్తున్న అనుభవం, ఇతనిని నేను వేదన పడి కన్నా, బాధలు కన్నా. నిజంగా ఎంత ఆశ్చర్యమైన మాట! ఆ తల్లి చెప్తున్న మాట. దేవుని వాక్యంలో చూస్తాం, తల్లి ప్రసవించేటప్పుడు వేదన పడుతుందంట, కానీ తర్వాత బిడ్డను చూసి ఆ వేదన మర్చిపోతుందంట. కానీ ఈ యొక్క కుమారుని చూసి ఆ తల్లి బాధపడ్డదంట. వేదనతో కన్నాను అని ఆ తల్లి అనుభవం చెప్తుంది. బహుశా ఆమె జీవితంలో అది వేదన కాలమేమో, బాధలో ఉన్నదేమో. అందుకొరికి ఆమె అంటుంది, నేను నా బాధలో విన్ని కన్నాను కాబట్టి, నా వేదనలో విన్ని కన్నాను కాబట్టి వీనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా అర్థము వేదన. ఈ వేదనలో, బాధలో ఉన్న ఈ ఎబ్బేజు నిజంగా దేవుణ్ణి గూర్చి విన్నాడు. హల్లెలూయా! ఏ దేవుని గూర్చి? భూలోకంలో ఎందరో దేవతలు, దేవుళ్ళు అనబడుతున్న ఎందరో ఉన్నారు. మన దేశంలో కోట్లాది దేవుళ్ళు, దేవతలు ఉన్నట్టుగా మన యొక్క సాంప్రదాయాలలో మన దేశంలో చూస్తుంటాం. కానీ
ఈయన నిజంగా ప్రస్తుతమున్న దేశాలలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడని, రాష్ట్రానికి ఒక దేవుడని, ప్రాంతాలకు ఒక దేవుళ్ళుగా మనుషులు విభజించుకుంటున్నారు. కానీ అందరిని పుట్టించింది ఒకే దేవుడు. ఈ ఎఫెసు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి గూర్చి తెలుసుకున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుణ్ణి గూర్చి విన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన వేదనలో ఉన్న ఆయన యొక్క బిడ్డలను చూస్తాడని, వారి వేదన నుండి ఆయన విడిపిస్తాడని ఆయన బహుశా విని ఉంటాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వేదనలో, బాధల్లో ఉన్నప్పుడు వారిని చూసిన దేవుడు, వారిని విడిపించిన దేవుడు. ఈ దేవుడే నాకు సరైన వాడు, నా వేదనలో నుండి, నా బాధలో నుండి నన్ను విడిపించగలిగిన వాడని గుర్తించి ఉండి ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వేదనలో, బాధల్లో ఉండి మొరపెడుతుంటే వారి మొర విన్న దేవుడు నా మొర వింటాడు అని ఎఫెసు బహుశా ఆలోచించి ఉంటాడు. ఎందుకంటే దేవాతి దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, భూమి ఆకాశమును సూర్య చంద్రులను సృష్టించిన దేవుడైన యెహోవా చెప్పిన మాట ఏంటంటే, ఇర్మియా 33:3 మీకందరికీ కంఠపాఠమైన లేఖనం చెప్తున్నాను. నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎఫెసు ఈ విషయాన్ని గుర్తించినాడో దేవునికి మొరపెట్టినాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియమైన నా సహోదరి, సహోదరుడా, నువ్వు వేదనలో ఉన్నావేమో, నువ్వు బాధల్లో ఉన్నావేమో. ప్రియమైన నా సహోదరి, ఈ వాక్యము నీ కొరకే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బాధలో ఉన్నావేమో, నీ పిల్లలు బాధల్లో ఉన్నారేమో, నీ భర్త బాధలో ఉన్నాడేమో, నీవు బాధలో ఉన్నావేమో. ప్రియమైన నా సహోదరి, అది ఎలాంటి వేదన, ఎలాంటి బాధ అయినా సరే ఆ బాధలో నుండి విడిపించగలిగిన వాడు నా దేవుడు. ఎఫెసు గారు చిన్న ప్రార్థన చేశాడు, గొప్ప జవాబు పొందుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన హృదయపూర్వకంగా చేశాడు, హృదయాన్ని కుమ్మరించి చేశాడు. దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి మొరపెట్టాడు. ఆయన చేసిన ప్రార్థన ఏంటో నీకు తెలుసా? మనము చూద్దాం 10వ వచనంలో. ఎఫెసు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, ఎఫెసు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మొరపెట్టాడంట. అవును, మన దేవుడు మొర వినే దేవుడు, వింటాడు. ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు. నీ పరిస్థితిని చూస్తాడు, నిన్ను చూస్తాడు. ఎఫెసు ఇశ్రాయేలు దేవుని గూర్చి విని తెలుసుకొని ఆయన ప్రార్థిస్తుంటే ఏం చేస్తారంటే చూద్దాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఎఫెసు ఫస్ట్ ప్రార్థన ఏంటంటే, నీవు నాకు నిశ్చయముగా ఆశీర్వదించు. అవునండి, ఎఫెసు బహుశా యాకోబు గారి గురించి విని ఉంటాడు. రాత్రంతా ఒక నరుడు తెల్లవారేంత వరకు దేవునితో పోరాడి ఆశీర్వదింపబడ్డట్లు బహుశా విని ఉండి ఉంటాడు. లోకములో నన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఈ దేవుడే, ఈయన నన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదింపబడతాను అని ఎఫెసు గుర్తించినాడు. కాబట్టి దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నీవు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదింపబడతాను. అవును ప్రియమైన నా సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి నీ ఆశీర్వాదమే. మనకు దేవుని ఆశీర్వాదం కావాలి. మొట్టమొదట ఎఫెసు, నీవు నన్ను ఆశీర్వదించు. దేవుని ఆశీర్వాదము ఎలాంటిదంటే, జ్ఞానము కలిగిన సొలొమోను అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తుంది అంటాడు. హల్లెలూయా. ఆశీర్వాదములో గుప్తమై ఉన్నది ఐశ్వర్యం.
అందుకొరకు ఎబ్బేజు అంటాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. ఫస్ట్ ప్రార్థన అంశం ఏంటంటే నన్ను నువ్వు ఆశీర్వదించు. రెండవ ప్రార్థన ఏంటంటే నా సరిహద్దులు విశాలపరిచే, నా సరిహద్దులను విశాలపరచు, నా భూభాగమును విశాలపరచు, నా కుటుంబ సరిహద్దులను నిజంగా నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన. రెండవ అంశాన్ని ప్రభు యొద్ద ప్రార్థిస్తున్నాడు, నా సరిహద్దులు విశాలపరచు. అవును, మన సరిహద్దులను విశాలపరచగలిగిన వాడు దేవుడు మాత్రమే. మన సరిహద్దులు ఎవరు విస్తరింపచేయలేరు. ఎబ్బేజు అంటాడు, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నా భూభాగమును విశాలపరచయ్యా, నా కుటుంబ సరిహద్దులు విశాలపరచయ్యా. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన. మూడో మాట చూస్తాం, నాకు కీడు రాకుండా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. కీడు రాకుండా నాకు తప్పించు. ఎంత గొప్ప. మూడో అంశం, కీడు రాకుండా, కీడు కలగకుండా నాకు నువ్వు తప్పించాలయ్యా. అవును, కీడు నుండి తప్పించగలిగిన వాడు నా దేవుడు. నేను ప్రకటించే నజరేయుడైన యేసు ఆ కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు, నీ పిల్లలను తప్పిస్తాడు. ఎబ్బేజు అంటాడు, మూడవ అంశం, కీడు రాకుండా నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. ఇదిగో లోకంలో కరోనా ఎందరికో కీడు చేస్తుంది, కుటుంబాలకి కీడు చేస్తుంది. నిన్నటి వార్తలో చూసాం కదా, ఒకే ఇంటిలో 19 మందికి కరోనా వచ్చేసి వారు ఎంత బాధపడుతున్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళి క్వారంటైన్లో ఉంచేశారు. ప్రభువునందు దేవుని ప్రియులారా, కీడు నుండి నన్ను తప్పించు, నా కుటుంబాన్ని తప్పించు. ఎబ్బేజు ప్రార్థన. నాలుగవ అంశం ఏంటంటే నీ హస్తమును నాకు తోడుగా ఉంచు. నాలుగవ అంశం అందులో చూస్తాం, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అంటాడు. 10వ వచనములో 4వ మాట, అతని ప్రార్థన దేవుడు ఆలకించినాడు, ఆయన ప్రార్థనకు ఫలితము దయచేసినాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, నీ బిజినెస్ను ఆశీర్వదించగలిగిన వాడు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించగలిగిన వాడు, నీ సంఘమును ఆశీర్వదించగలిగిన వాడు నేను ప్రకటించే దేవుడు. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవా, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎబ్బేజు వేదనలో కూడా, అవునయ్యా, నా తల్లి వేదనతోనే నన్ను కన్నది, కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే నా వేదన పోతుంది, నా బాధలు పోతాయి, నేను ఆశీర్వదింపబడతాను, అనేకులను ఘనముగా ఎంచబడతానయ్యా. నువ్వు హెచ్చిస్తే, నువ్వు ఆశీర్వదిస్తే. అందుకొరకే 9వ వచనం పై భాగంలో చూస్తే ఎబ్బేజు అంటే అర్థం ఏంటి చెప్పాను, వేదన. ఆయన వేదనలో పుట్టినవాడే, బాధలో పుట్టినవాడే, కానీ ఆయన సహోదరుల కంటే కూడా ఆయన ఘనముగా ఎంచబడ్డాడట. ఈ పరిస్థితి ఎలాంటిదైనా సరే, ఈ బాధలో ఉన్నావేమో, కష్టాలలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, నా దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఘనముగా ఎంచబడతావు. ఎవరికంటే? నీ చుట్టూన్న వారికంటే, నీ అన్నదమ్ముల కంటే కూడా నిన్ను ఘనముగా హెచ్చిస్తాడు. నేను ప్రకటించే దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నిన్ను హెచ్చించగలిగిన వాడు. రెండవ మాట ఏంటంటే నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. ప్రార్థన చేస్తున్నా నీవు నీ కుటుంబ సరిహద్దులు విశాలపరచని ప్రార్థిస్తున్నావా? నీ భూభాగం యొక్క సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నావా?
నీ సంఘ సరిహద్దులను విశాలపరచుకుని ప్రార్థిస్తున్నావా? ఏమని ప్రార్థన చేస్తున్నావు? మన సరిహద్దులను విస్తరింపజేయగలిగిన వాడు, అవునండి, దేవుడు ఒక్కడే. ఎబ్బేసుకు ఆ సంగతి తెలుసు కాబట్టి నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థించినాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎబ్బేజు ప్రార్థన ఆలకించి ఎబ్బేజును ఆశీర్వదించిన దేవా, ఎబ్బేజు యొక్క సరిహద్దులను విశాలపరిచిన దేవా, ఎబ్బేజును ప్రవ్వా కీడుల నుండి తప్పించిన దేవా, ఎబ్బేజునకు నీ హస్తమును నాయన తోడుగా ఉంచిన దేవా, మమ్మలను కూడా ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరిచి మమ్మలను కూడా కీడుల నుండి తప్పించి నిత్యము నీ హస్తము మాకందరికీ తోడుగా ఉంచుమని సజీవుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.